మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు ఏ ధర్మశాస్త్రం ప్రకారం మీరు పాపం చేస్తే మేకలను ఇచ్చి మీ పాపాలను తీసుకోండి, గొర్రెలను ఇచ్చి పాపాన్ని తీసుకోండి అని ఏ ధర్మశాస్త్రం ప్రకారం మీకు ఇచ్చాడో ఇశ్రాయేలీలకి, మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును నిత్యుడగు ఆత్మ, పరిశుద్ధాత్మ ద్వారా, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను నిర్దోషునిగా తండ్రికి అర్పించుకున్నాడే. ఏ పాపము ఈ జగత్తులో చేయకుండా కామ క్రోధ మదమాశ్చర్యాలు జయించిన వాడు ఈ భూమి మీద ఏ మనిషి చెబుతాడు కానీ జయించలేడు. ఎక్కడ దిక్కున మనిషి తోలనాడిపోతాడు. తన మనోవాంఛలతో మనిషి పాపంలో పడిపోతాడు. అందుకే అర్షడ్వర్గాలను జయించిన వాడు ఏకైక జనకుడు, జనతైక కుమారుడు ఆయన. అర్షడ్వర్గాలను జయించడం అంటే మామూలు విషయం కాదండి. నీ కన్ను రోడ్డు అంటే వెళ్ళిందా ఏదో కావాలనుకుంటుంది. అలా దీనిని కోరుకోనివాడు నోటి ద్వారా ఏ పాపం మాట నోటిని రాలేదు ఆయనకి. అంత పవిత్రుడు పరిశుద్ధుడైన రక్తాన్ని బలియాగంగా ఈ భూమి అనే బలిపీఠం మీద బలియాగంగా చేసి తను తాను దేవునికి కనపరుచుకొని, ఎవరికి తండ్రి అయిన దేవునికి కనపరుచుకొని నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుడైన తండ్రి అయిన జీవము గల దేవుణ్ణి సేవించుటకు, ఆరాధించుటకు మీ మనస్సాక్షిని ఎంతో శుద్ధి చేసి, అంటే ధర్మశాస్త్రం మనస్సాక్షిని శుద్ధి చేయలేకపోయింది. ఏ ధర్మశాస్త్రం అయితే మనస్సాక్షిని శుద్ధి చేయలేకపోయిందో క్రీస్తు యొక్క రక్తం మనస్సాక్షిని శుద్ధి చేసింది.